సరే, అంబటి రాంబాబు ఈ మధ్య కొత్త అవతారం ఎత్తాడు. అది అబద్ధాల రాంబాబు. మొత్తం మీద అంబటి రాంబాబు కృష్ణవేణి పాలేటికి నేనున్నా, నీ తోడుగా, నీతో పాటు కలిసి నడుస్తా, నీ కోసం నేను అడుగులు అడుగు వేస్తా, నీ కోసం నేను ప్రయత్నిస్తానని చెప్పాడు. సో మొత్తం మీద సంజన సుకన్యలకు ఏమైందో నాకు తెలియదు, కానీ మొత్తం మీద రాంబాబు ఈ మధ్య కృష్ణవేణి పాలేటి గురించి కలవరిస్తూ ఉన్నాడు. అరెస్ట్ చేయటం అన్యాయం అని కలవరిస్తూ ఉన్నాడు. సరే, అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి కృష్ణవేణి పాలేటిని ఎందుకు అరెస్ట్ చేశారంటే, ఏదో వెంకయ్యనాయుడు గారి ఇంట్లో మందమాది కృష్ణ గారు వాళ్ళ కుమారుడు యొక్క మనవడు యొక్క రిసెప్షన్కి వెళ్ళాడంటే అక్కడ సరైనటువంటి భోజనాలు పెట్టలేదని అసత్య ప్రచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు అరెస్ట్ చేశారు. లేకపోతే ఏవి వెంకటేశ్వరరావు గారు కోడికత్తి శ్రీనివాసును కలిశాడు కదా, కలిసినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా, అంటే నీలో ఉన్నవి ఎర్రరక్త కణాలు కాదు, బాబోరి పచ్చరక్త కణాలని పోస్టు పెట్టింది. కోడికత్తి కేసు నిజమే, నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్న, టైం ప్లేస్ మీరు చెప్పండి, నేను వస్తానని సవాల్ చేసిందని చెప్పి ఆ సవాల్కు ప్రతిఫలంగా కృష్ణవేణి పాలేటిని అరెస్ట్ చేశారు అనేసి అంబటి రాంబాబు చెప్తున్నాడు. అంబటి రాంబాబుకి నేను చెప్పేది ఏంటంటే, అందుకు అరెస్ట్ చేయలేదు నాయన, ఆ ఎన్నికల ముందు నుంచి ఒకసారి ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉంటుంది అంటున్నావుగా, ఈ మధ్య నీకు పని పాట ఏం లేదు, పీకే పని ఏం లేదు, మర్చిపోయినా నువ్వు గుంటూరు జిల్లాకి అధ్యక్షుడివి కదా, ఖచ్చితంగా బ్లూ బుక్లో ఫస్ట్ పేరు కృష్ణవేణి పాలేటే రాయి నువ్వు. ఎందుకంటే పాపం చాలా కష్టపడింది, తెలుగుదేశం పార్టీలో కూడా ఆశించిన స్థాయిలో పదవులు లభించలేదు, అందుకని వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయింది. అక్కడ కూడా మీరు ఏదో ప్రభుత్వం ఉన్న 5 ఏళ్ళు దాక్కుండా మన ప్రభుత్వం పోయిన తర్వాత ఇంకేదో పదవి ఇచ్చారు. సరే, ఏది ఏమైతే కానీ బ్లూ బుక్లో ఫస్ట్ పేరు రాయినైనా కృష్ణవేణి పాలేటి అని చెప్పి రాస్తే బాగుంటుంది. సో మొత్తం మీద అంబటి రాంబాబు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కేవలం పోస్టులు పెడితేనే అరెస్ట్ అయ్యారయ్యా, రెచ్చగొట్టే విధంగా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల యొక్క వ్యక్తిగత హరణానికి పాల్పడే విధంగా పోస్టులు పెడితే చూస్తూ ఏదో ఒక రోజు అరెస్ట్ చేయడం అనేది జరిగిద్ది. కాబట్టి ఆమె ఏదో ఏబి వెంకటేశ్వరరావు గారితో లైవ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తానని భయపడి ఎవరు అరెస్ట్ చేయాల. ఇంకో చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, గత 5 ఏళ్ళు మీరు ఏం పీకారా కోడికత్తి కేసు, గత 5 ఏళ్ళు కోర్టుకు రావయ్యా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రాదా, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైంది అది కోడికత్తి డ్రామా అనేది అర్థమైంది. అందుకనే 2024లో గులకరాయి డ్రామా అన్నా కూడా ప్రజలు ఎవరు నమ్మలా, ప్రజలు ఎవరు కూడా మీకు అధికారానికి ఇవ్వాల. కాబట్టి ఈ సుత్తి మాటలు కట్టుబెట్టి, సుత్తే మాటలు ఆఫ్ చేసి అక్కడ కూర్చొని తాడేపల్లి ప్యాలెస్ పార్టీ ఆఫీస్లో 3 ఎత్తుల బో పెడితే మింగి ఆ యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటా పద్దాకల గంటకి ప్రెస్ మీట్లు అని చెప్పేసి చావదబ్బమాక. ఏదో పోయి ఆ కృష్ణవేణి పాలేటికి పాపం కొద్దిగా సహాయం చేయండి. మర్చిపోయినా పంపిస్తే పంపించారు నాయన, ఆ పొన్నవోలు సుధాకర్ని మాత్రం పంపించమాకండి. ఆ పొన్నవోలు సుధాకర్ కానీ కృష్ణవేణి పాలేటి కేసు వాదించాడా ఖచ్చితంగా 14 రోజులు రిమాండ్ ఖచ్చితంగా పడిద్ది. వాడు ఒక్క కేసు గెలిచినటువంటి చరిత్రలో దాఖలు లేదు. ఎందుకంటే వాడు జడ్జి గారి ముందు వాదించాలా నా మగడా అని అంటే మీడియా ముందుకు వచ్చి వాదిస్తాడు, జడ్జి గారి ముందు ఏం మాట్లాడు, జడ్జి గారికి ఇరిటేట్ కలిగే విధంగా మాట్లాడతాడు. ఆయనకి ఇంకేం చేయాలో అర్థం కాక 14 రోజులు రిమాండ్ చేయడం అనేది ఖచ్చితం. సో మేబీ దయచేసి అంబటి రాంబాబు నువ్వు వాదించావంటే ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ ఉంటుంది. అట్లాగే అటుపక్క హృదయాలను గెలుస్తావు, ఇటుపక్క జనాలు అంబటి రాంబాబు ఫస్ట్ టైం ఒక లాయర్గా కేసు గెలిచాడని చెప్పేసి ఎట్లాగో ఆ సుత్తివేలు సుధాకర్కి ఇంకా కేసులు గెలిచే ఛాన్స్ లేదు కాబట్టి ఆ ప్లేస్లో రీప్లేస్మెంట్ చేసి నిన్ను జగన్మోహన్ రెడ్డి నీకు పదోన్నతి కల్పిస్తాడు. కాబట్టి కృష్ణవేణి పాలేటి కేసును నువ్వు టేకప్ చేసి ఖచ్చితంగా వాదించి నువ్వు గెలవాలని, ఫస్ట్ టైం చూడు, మేము కూడా నువ్వు గెలవాలని కోరుకుంటున్నావు. నువ్వు మా దగ్గర నుంచి నువ్వు గెలవాలని, అవతల వాళ్ళ హృదయాలలో స్థానాలు సంపాదించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆమెకు కూడా పబ్లిసిటీ కావాలని తెగ ఆరాట పడుతుంది. పబ్లిసిటీ కోసం ఎంత దూరమైన వెళ్ళటానికి సిద్ధంగా ఉంది, పబ్లిసిటీ కోసం ఎటువంటి పిచ్చి పోస్టులు పెట్టడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి నువ్వు వాదించి గెలవటం ద్వారా ఆమె కోరిక కూడా నెరవేర్చుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక గోరంట్ల మాధవ్ లైవ్ మీట్ ఏమంటున్నాడు, లైవ్ ప్రెస్ మీట్లో లోకేష్ని ఆడోళ్ళకి అక్క కాదు, మగోళ్ళకి బావా కాదు అని అన్నాడని అరెస్ట్ చేశాను. అందుకు అరెస్ట్ చేయలేదు రాంబాబు. అందుకే నేను చెప్తుంది, అబద్ధాలు చెప్పటం అలవాటు నేర్చుకున్నామని. ఏదైతే చేబ్రోల్ కిరణ్ అనేటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారిని దూషించాడో దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని సొంత పార్టీ కార్యకర్త అయినా సరే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసి అట్లాగే అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది.
సో అతను అరెస్ట్ చేసి తీసుకొస్తున్న సమయంలో పోలీసుల యొక్క వాళ్ళ విధులకు ఆటంకం కల్పించడంతో పాటు వాళ్ళకి కావాలనే ఉద్దేశపూర్వకంగా అతని కార్ సైడ్ ఇవ్వకుండా ఉండటం, అంతేకాకుండా అతని మీద దాడి చేయడం ఇలాంటి చెత్త పనులు చేశాడు కాబట్టి అతను అందుకని అరెస్ట్ చేశారు. కాబట్టి నువ్వు అబద్ధాలు ఆడటం ఆప్ చేసి నిజాలు మాట్లాడటం నేర్చుకో. నిజాలు మాట్లాడటం మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి జన్మలో రాదు. అసలు ఆ నిజాలు మాట్లాడేటువంటి డిఎన్ఏ మీ పార్టీలోనే లేదు. మీ పార్టీ ఎప్పుడు కూడా అభూత కల్పనలు, సొంత డబ్బాలు, సెల్ఫ్ డబ్బాలు ఇవి కొట్టుకొని బతకడానికే పనిచేస్తుంది. అట్లాగే మీకు సరైనటువంటి జోడి కృష్ణవేణి పాలేటి కాబట్టి దొందు సరిపోద్ది. చక్కగా నువ్వు వెళ్ళి గురిజాల కోర్టుకు వెళ్ళి కేసు వాదించి వెళ్ళిరా రాంబాబు, గెలిపించుకురా. ఎట్లాగో ఈ కేసు నువ్వు గెలవాలని నీకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఆమెకు కూడా ఒక మంగళగిరిలో పాపం తోడు లేక హైదరాబాద్ వెళ్ళి అక్కడికి వెళ్ళి వీడియోలు చేసుకుంటుంది. ఒక తోడు నీడ నువ్వు ప్రొవైడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తున్నా, ఆమె కూడా పబ్లిసిటీ కావాలని తెగారాటపడుతుంది. అందుకే ప్రతి పోస్ట్లోనూ తను ఎటువంటి బూత్ పోస్టులైనా పోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఆమెకు నువ్వు తోడుగా ఉండాలి, సహాయ సహకారాలతో నడవాలి. బ్లూ బుక్లో ఫస్ట్ ఆమె పేరు రాయాలి. మంగళగిరిలో వాళ్ళ మొగుడంట లోకేష్ ఓటమి కోసము వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం ప్రయత్నించాడంట. ఒరే వాడిని నమ్ముకొని వాడిని 10 ఓట్లు పడవరని ఆయన నమ్ముకొని మీరు గెలుపు ఓటమి కోసం పనిచేశాడని చెప్తున్నారంటే నిజంగా మీ అంత దిక్కుమాలను ఎవరు లేరు. ఆడు కొంచెం చదివిస్తే మళ్ళీ ఇల్లంతా నాదే అంటాడు. అలాంటి వాడికి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఆడికి కనీసం వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా ఓట్లు వేయరు. అట్లాంటిది వాడు మంగళగిరిలో నాయకుడిగా తయారు చేశారు. అందుకనే 90,000 మెజార్టీ వచ్చింది. ఇలాంటి లప్పంగాళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి పనిచేయబట్టే జగన్మోహన్ రెడ్డి జగన్ పార్టీ అక్కడ ఓడిపోయి లోకేష్కు 90,000 మెజార్టీ వచ్చింది.